ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల మా దేవా, మీకు వందనాలు. నువ్వు నిజంగా నమ్మదగిన దేవుడు. నీ కృపకు మేము అప్పగించుకుంటున్నాం దేవా. ప్రత్యక్ష గుడారపు ప్రార్థన ఆ కదిలింపు పద్ధతిలో మేమే రీతిగా చేయాలో మాకు నేర్పిస్తున్నాం. మేము నేర్చుకొని ఆ రీతిగా జీవించుటకు, ఆ రీతిగా ప్రార్థించుటకు మమ్మల్ని బలపరిచి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రత్యక్ష గుడార ప్రార్థనలో మనం బలిపీఠాన్ని, గంగాళమును ధ్యానించాం. అవి వాక్యంలో ఉంటాయి. అంటే లోకంలో ఉన్న వ్యక్తి క్రీస్తు శిలువను ఎప్పుడైతే ధ్యానించి ప్రార్థన చేయగలుగుతాడో, వాక్యం చేత తన జీవితాన్ని కడుక్కుంటాడో, ఆ వ్యక్తి లోకంలో పాపములో ఉండి దుఃఖము, భయంకర జీవితాన్ని అనుభవించే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తును, ఆయన శిలువని ధ్యానించి వాక్యాన్ని వింటూ దాన్ని తాను కడుక్కుంటాడో, ఖచ్చితంగా ఆ వ్యక్తి బాప్తిస్మపు అనుభవంలోకి వస్తాడు. ఆ వ్యక్తి పరిశుద్ధతలోకి వస్తాడు. కాబట్టి పరిశుద్ధతలో వచ్చినటువంటి వ్యక్తికి ఇప్పుడు ఏం కావాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. పరిశుద్ధాత్ముడి గురించి ధ్యానించాం. ఆ పరిశుద్ధాత్ముడు తర్వాత సముఖపు రొట్టెల బల్లను మనం ధ్యానించాం. దేవునికి స్తోత్రం. ఈ సముఖపు రొట్టెల బల్ల నుంచి యాజకుడు ఆ రొట్టెలను తిన్న తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడానికి ఇంకా ముందుకు వెళ్ళేసరికి అక్కడ ధూప వేదిక ఉంటుంది. ఆ ధూప వేదిక దగ్గరికి వెళ్ళి యాజకుడు ప్రతి నిత్యం అక్కడ ఏం చేయాలంటే ధూపము వేసి, మంచి సాంబ్రాణి వేసి, దేవునికి ఇష్టమైనటువంటి సువాసన చేత ఆ మందిరాన్ని నింపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిమళ వాసన ఇచ్చేటటువంటి ధూప నైవేద్యముల చేత ఆ హాల్ అంతా నింపాలి, ఆ మందిరం అంతా నింపాలి. ఇంకా ఆ తెర దాటితే అతి పరిశుద్ధ స్థలం, అక్కడ దేవుడే ఉంటాడు, మందసం ఉంటుంది. కాబట్టి అక్కడికి అడుగు పెట్టే ముందు యాజకుడు వెళ్ళి ఆ యొక్క ధూప వేదిక దగ్గర ధూపాన్ని వేస్తాడు. దేవునికి స్తోత్రం. ధూప వేదిక దేనికి సాదృశ్యమై ఉన్నది అని అంటే మనుషులు చేసే స్తుతి యాగానికి అది సాదృశ్యమై ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అదే కీర్తనల గ్రంథం మనం 50వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది ఏంటంటే, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్టు వాడు మార్గమును సిద్ధపరచుకొనును. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలుగా మన అనుదిన జీవితంలో యాజకుడు ధూప వేదిక దగ్గరికి వెళ్ళి ధూపం వేసినట్టుగా మనం కూడా ఆ ధూప వేదిక మెట్టు దగ్గర మనం చేయాల్సింది ఏంటంటే, యాజకుడు ఏం చేస్తాడంటే మంచి సాంబ్రాన్ని, సువాసన చేత ఆ మందిరాన్ని నింపాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న మనం అందరం కూడా 1 కొరింథీ 3:17 ఏమంటే చెప్తారా? చూడద్దు బైబిల్. మీరు పరిశుద్ధాత్ముడికి ఆలయమై ఉన్నారు. మనం ఏమై ఉన్నాం? ఇప్పుడు పరిశుద్ధాత్ముడికి ఆలయమై ఉన్నటువంటి మనం మన నోరు చేత ఎలాంటి మాటలు మాట్లాడాలి? యాజకుడు ఆ ధూపం వేసి దేవుణ్ణి సంతోషపరచడానికి ఏ రీతిగానైతే సాంబ్రాన్ని వేస్తున్నాడో, ఈరోజు పనికిరాని మనం ఈరోజు దేవునికి ఆలయమై ఉన్నాం. అందుకే క్రైస్తవుడు ఎక్కడో దూరానికి వెళ్ళాల్సిన పని లేదు. చాలా మంది ఇజ్రాయెల్ దేశం వెళ్తారు, యోర్దాన్ నదిలో మునిగి వస్తారు. ఎందుకొరకు మునుగుతారో నాకు తెలియదు. యెరూషలేం ఎందుకు వెళ్తారో నాకు తెలియదు. సరే, యెరూషలేం వెళ్ళటం మంచిది. దేని కొరకు? నువ్వు నమ్మినటువంటి క్రీస్తు ఆ స్థలమును పుట్టాడు, పెరిగాడు. ఆయన పుట్టి పెరిగిన స్థలాన్ని కల్లారా చూసి నీకున్న విశ్వాసాన్ని బలపరచుకోవటమే తప్ప అక్కడికి వెళ్ళి నువ్వు చేసేదేమీ లేదు. ఎందుకంటే ప్రభువే స్వయంగా చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమర స్త్రీతో అంటాడు. ఆయన అంటాడు, ఆమె అంటది అనమాట, అయ్యా మీరేమో యెరూషలేంలో ప్రార్థన చేస్తారు, మేమేమో ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాం అన్నప్పుడు ప్రభు అంటాడు, ఒక దినం వస్తుంది వాళ్ళు యెరూషలేంలో ప్రార్థన చేయరు, మీరు కొండ మీద ప్రార్థన చేయరు. ఒక రోజు వస్తుంది మీరు ఆత్మ చేత నింపబడి ఆత్మతో తండ్రిని ఆరాధన చేస్తారు. దేవునికి స్తోత్రం.
మన పాప స్థితిని ఒప్పుకున్నందుకు, మనం క్రీస్తును విమోచకుడిగా రక్షకుడిగా అంగీకరించినందుకు దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే, దేవుణ్ణి ఈరోజు మనం ఆలయంగా కలిగి ఉండే భాగ్యం ఇచ్చాడు. దేవుడే మన హృదయంలో నివాసం చేస్తున్నాడు. అందుకే ఎఫెసీ 5:2 అంటాడు, మనమందరం కూడా ఈ ప్రపంచానికి దేవునికి కూడా ఎలా ఉండాలట? పరిమళ వాసనగా ఉండుట కొరకు ప్రభువు తన్ను తాను సిలువలో అప్పగించుకున్నాడు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా మనం ఆ యొక్క ధూప వేదిక దగ్గర చేయవలసిన ప్రార్థన ఏంటి? ఏమని ఆయనను చెయ్యాలి అని అంటే, వాస్తవంగా మనం ఎప్పుడు కూడా దేవునికి ఫిర్యాదులు చేయొద్దు. ఏం చేయొద్దు? ఫిర్యాదులు చేయొద్దు. ఫిర్యాదులు అంటే, ప్రభా నువ్వు నాకు ఇది చేయలేవు, అది చేయలేవు, అది చేయలేవు. మనం చేసేది పని ఇదే. హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను విమోచించుకున్నాడే, పరలోకములో అడుగుపెట్టే భాగ్యం ఇచ్చాడే, అన్నిటికీ మించి నీ హృదయాన్ని కోరుకొని నిన్ను ఆలయంగా చేసుకున్నాడే. ఎంత గొప్ప భాగ్యం ముందు చిన్న చిన్న విషయాల కొరకు మనం ఫిర్యాదులు చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ ధూప వేదిక దగ్గర మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి అంటే, మనం అస్సలే దేవునికి ఫిర్యాదులు చేయకుండా ఆ రోజు దాకా, ఆ క్షణము దాకా దేవుడు నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడో ఒక్కసారి హృదయాన్ని అప్పగించి ఆయనను స్తుతిస్తే నిజంగా ఎంత సంతోషపడతాడు ఆయన. కొంతమంది పిల్లలు చూడండి, వాళ్ళకు కావలసిన సౌకర్యాలు అన్ని ఇచ్చినా కూడా వాడు ఇది చేయలేవు, అది చేయలేవు అంటుంటే తండ్రి సంతోషంగా ఉన్నాడు, తల్లి సంతోషంగా ఉండదు. హల్లెలూయా. దేవుని పిల్లలుగా దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4:6 చూడండి. ఫిలిప్పీ 4:6. దేనిని గూర్చి చింతపడకండి గాని ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. ఎట్లనట? కృతజ్ఞతాపూర్వకముగా. కృతజ్ఞతాపూర్వకంగా అంటే ఎప్పుడు కృతజ్ఞత చెల్లించగలుగుతాం? ఆయన చేసిన మేళ్ళు మనం అనుభవించిన తర్వాత జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు కొంతమందే ఉంటారు. హల్లెలూయా. ఆ చేసిన మేలు జ్ఞాపకం మర్చిపోయి దేవుని స్తుతించాల్సిన స్థానంలో స్తుతించకుండా పైగా ఆయన దగ్గర అన్నీ కూడా కంప్లైంట్స్ చేస్తాం. నువ్వు ఇది చేయలేవు ప్రభా, ఇది చేయలేకపోతే, ఇది కాలేదు ప్రభా, ఎన్ని రోజులు అడుగుతున్నాను, ఏం చేస్తున్నావు? ఆ రీతిగా మనం చేయటానికి వీల్లేదు. ఏ విషయంలో మీరు చింతపడకండి. ఎందుకో తెలుసా? క్షణం తర్వాత ఏం జరుగుద్దో తెలిసిన ప్రభువు మనతో ఉన్నాడు. క్షణం తర్వాత చచ్చిపోతానని తెలిసినా కూడా చింతించాల్సిన అవసరం లేదు. కొంచెం చింతించి మరణాన్ని తప్పించుకుంటావా? తప్పించుకుంటామా? తప్పించుకోలేమే. ఎందుకు నీకు ఆ చింత? అవసరం లేదు, దేవుడికి అప్పగించు. మరణమును తప్పించుట ఆయన వశంలోనున్నది. ఈజికేల్ చాప్టర్ క్లోజ్ అయింది, ప్రవక్త వచ్చి చెప్పాడు. వెంటనే ఆయన గోడ తట్టు ముఖం తిప్పుకొని, ప్రభా నేను నీ సన్నిధానంలో ఏ రీతిగా బ్రతికాను, ఏ రీతిగా జీవించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అని ఆయన ఎప్పుడైతే కన్నీళ్లు విడిచాడో దేవుడు మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. పోనీ అలా అడగటానికి మన జీవితంలో దేవుని సముఖంలో మనం ఎలా జీవిస్తున్నామో మీ వ్యక్తిగత జీవితంగా చెప్పగలుగుతారా? దేవుని కొరకు ఏం జీవిస్తున్నావు? దేవుని కొరకు ఏం పని చేస్తున్నావు? దేవుని సంఘంలో నువ్వేమై ఉన్నావు? సంఘంలో నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తున్నావా? పాస్టర్ కొరకు చేయకండి, సేవకుడి కొరకు చేయకండి. నీ దేవుని కొరకు నువ్వు చేయి. నీ దేవుని కొరకు నువ్వు చేయి. ఆ రీతిగా దేవుని నీ జీవితంలో ఎన్ని మేలు చేశాడో, చేసిన ప్రతి మేలును బట్టి ఆయనను స్తుతిస్తూ ఉంటే ఇజ్రాయేలు చేయి స్తుతుల మీద ఆయన ఆసీనుడు అవుతాడు. దేవుని ప్రజెన్స్ దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యాజకుడు ఆ యొక్క ధూప వేదిక దగ్గరికి వెళ్ళి ధూపాన్ని వేసి దేవుణ్ణి సంతృప్తి పరిచినట్టుగా ఈరోజు పాపులమైన మనం, చెడిపోయిన మనం,
భ్రష్టత్వంతో నిండిన మనం నరకానికి వెళ్లాల్సిన మనల్ని ఆయన పిల్లలుగా చేసుకుని పరలోకం వెళ్ళటానికి భాగ్యం ఇచ్చాడే. దేవుణ్ణి స్తుతించకుండా ఆయన చేసిన మేలులను ఆయన ముందు మోకరించి ఆయనను పొగడకుండా నువ్వు ఏ రీతిగా ఉండగలుగుతున్నావు? ఏ రీతిగా ఉండగలుగుతున్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోదిగా, పనికిరాని మనం ఈరోజు, మీరు ఎవరైనా సరే ఇక్కడ వెళ్ళి దుబాయ్లో ఉన్నాం కదా, దుబాయ్ షేక్ దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను నీ కొడుకుగా స్వీకరించానంటే ఏమంటాడా? అసలు గేట్ దగ్గర దాకా పోయేందుకే మనకు పర్మిషన్ లేదు, అవునా? మనం ఏం చేయాలో తెలుసా? పనికిరాని నిన్ను తండ్రిగా కలిగి ఉండే భాగ్యం, తండ్రి అని అబ్బా అని పిలిచి మొదలు పెట్టుకునే భాగ్యం ప్రభా నాకు ఇచ్చావు తండ్రి అని దేవుణ్ణి స్తుతించగలుగుతా ఉన్నావా? గలతీ పత్రిక ఒకసారి 4:6 చూడండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్ర పెట్టుకోవటానికి తన కుమారుని ఆత్మను మనలో ఉంచినటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతెందుకు, షేక్ దగ్గర కాదు, మన ఊర్లో ఎవడన్నా కొంచెం ఆర్థికంగా బాగా సంపన్నుడు వాడి దగ్గరికి వెళ్ళి మరి నన్ను దత్తత తీసుకోరా నన్ను, ఇంటి దగ్గర తీసుకోడాడు, తీసుకోరు. కానీ భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు సమస్తము కలిగిన ఐశ్వర్యవంతుడు పనికిరాని మనల్ని ఈరోజు తన కుమారుడిగా కుమార్తెగా చేసుకుంటే ఏ రోజైనా మోకరించి తండ్రి నీ బిడ్డగా నన్ను చేసుకున్నందుకు నీకు వందనాలని దేవుని స్తుతించగలుగుతా ఉన్నావా? అదే రోమపత్రిక 8:15 కూడా అంటాడు, మనం పొందుకున్నటువంటి ఆత్మ, అక్కడ అంటున్నాడు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి, ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. నిజంగా క్రైస్తవ జీవితం ఎంత భాగ్యవంతమైనదో. ఒక క్రైస్తవుడిగా జీవించే మీ భూమి మీద మనకెంత భాగ్యం ఇస్తుందో. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆ రీతిగా స్తుతించగలుగుతా ఉన్నామా? హల్లెలూయా. మూడోదిగా మనం చేయాల్సింది ఒకటే, భవిష్యత్తు సంబంధమైన భయము నుంచి దేవుడు మనకి విడుదల ఇచ్చాడు. సరే, మనుషులందరికీ భయం ఏంటో తెలుసా? చెప్తారా చెప్పరా? నరకం అంటే ఎంతమందికి ఇష్టం? నరకం అంటే ఎవ్వరికి ఇష్టం లేదా? ప్రభా, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపమే జీవితం అనుకుని జీవించిన నన్ను, యుగ యుగాలు తరతరాలు కాలవలసిన స్థితిలోకి వెళ్ళవలసిన నన్ను ఈరోజు నీ కుమారుడిగా చేసుకొని ఆ భయము నుంచి నాకు విడుదలిచ్చావే, నీకు స్తోత్రం తండ్రి అని దేవుణ్ణి ఏ రోజైనా స్తుతించగలుగుతా ఉన్నావా? మీరు ఆలోచన చేయండి. ప్రతిరోజు మోకరించిన ప్రతిసారి ఫిర్యాదులు చేస్తున్నావా? లేకపోతే ఆయనని ఏ రీతిగా స్తుతిస్తా ఉన్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు లాస్ట్గా మనం ఆ స్తుతి దగ్గర చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభా, ఏది ఉన్నా ఏది లేకపోయినా, నా జీవితంలో ఏమి జరిగినా సరే, బ్రతికినా సరే చచ్చిపోయినా సరే, నువ్వే దైవం, నువ్వే నాకు దేవుడవు, నేను నీకు ప్రియమైన బిడ్డనని దేవుని స్తుతించగలుగుతా ఉన్నావా? చాలా మంది ఏం చేస్తారో తెలుసా? కీడు జరిగితే, నష్టం జరిగితే దేవుణ్ణి చాలా మంది దూషిస్తారు. దేవుడు నాకెందుకు ఇలా చేశాడని ఆయన మీద నా కళ్ళారా చూశాను నేను. ఇలా తీసి దేవుడి మీద పడునుగాక, మట్టి తీసి నాకు ఇలాంటి అన్యాయం చేశాడు, నా బిడ్డని తీసుకున్నాడు, నా భర్తని తీసుకున్నాడు, నా భార్యని తీసుకున్నాడు, నా ఆస్తే పోయింది. కానీ క్రీస్తులో ఉన్నందుకు నిత్యత్వంగా జీవించే జీవితం, పరలోకములో జీవించే జీవితాన్ని దేవుడు మనకిచ్చాడే. అది మరిచిపోయి మనం ఏ రోజు కూడా, అది ఏ స్థితి వచ్చినా సరే,
మరణం మన ముందున్నా సరే, దయచేసి నేను నిన్నే నమ్ముకున్నాను, నేను నిన్ను ఏ రోజు విడిచిపెట్టను ప్రభు అని దేవుణ్ణి మనం స్తుతించబద్ధులమైన. హల్లెలూయా. కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే అన్నాడు, పాట ఉంది కదా. కళ్ళు మూస్తే ఏసే దగ్గర ఉంటారు, కళ్ళు తెరిస్తే ఏసేని ఆరాధన చేస్తాం. బ్రతికుంటే ఆరాధన, చచ్చిపోతే మరీ మేలు, సరాసరి ఆయన దగ్గర ఉంటాం. అందుకే క్రీస్తునందు మృతులైన వారు ధన్యులట. ప్రభువునందు నిద్రించిన వారిని గురించి మీరు ఎప్పుడు కూడా ఏడవకూడదంటాడు. 1 Thessalonians 4:13 దాకా చదవండి. మనకొక నిరీక్షణ ఉంది, మన తండ్రి వస్తాడు, మన ప్రభు వస్తాడు, 100% మనల్ని తీసుకుని వెళ్తాడు. కాబట్టి చావొచ్చినా సరే, ప్రభా నేను నిన్నే. యోబు చూడండి, నన్ను నువ్వు చంపినా సరే నేను నీ కొరకే కనిపెట్టుకుంటానన్నాడు. యోబుకి ఎంత నష్టం జరిగింది? పోనీ యోబుకు కలిగిన నష్టాలలో ఇక్కడున్న మనందరికీ దాంట్లో ఒక 5%, 1% అన్న మనం అనుభవించామా? లేదే. అటువంటి వాడు అంటుండు, నన్ను చంపినా సరే నేను ఆయన కొరకే కనిపెట్టుకుని ఉంటాను. కాబట్టి మనం కూడా కీడు జరగని, మేలు జరగని, ప్రభా నేను నిన్నే కనిపెట్టుకుని ఉంటాను, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను, ఏ రోజు నన్ను విడిచిపెట్టకు ప్రభా, నిన్నే నమ్ముకున్నా, నిన్నే నమ్మినాను యేసయ్యా, నన్ను విడిచిపోకు యేసయ్యా. ఆ పాట పాడుతున్నప్పుడల్లా నిజంగా హృదయము నుంచి ఆనంద బాష్పాలు. హల్లెలూయా. ఆడంబేని గారు రాశారు. తను ఆ పాట పెట్టుకుని నేను పదే వింటుంటాను. ఏమన్నా జరగని, దయచేసి మన జీవితంలో చేయాల్సిన పని ఏంటంటే, కీడు జరిగినా మేలు జరిగినా ప్రభు నేను నిన్ను నమ్ముకున్నాను, నిన్నెన్నడూ కూడా నేను మరువను, విడవను, నువ్వు నన్ను కూడా విడవద్దు, ఎడబాయ్. ఆల్రెడీ ఆయన వాగ్దానం చేశాడు. ఏంటో తెలుసా? నేను నిన్ను విడవను. ఆయన మాట తప్పుతాడా? తప్పేది మనమే. అవసరమైతే ఈ పాట పాడతాం, లేదంటే చాలామంది మొబైల్లలో ఫస్ట్ ఏమో యేసయ్య పాట ఉంటుంది, తర్వాత మళ్ళీ సినిమా పాట ఉంటుంది. ఫస్ట్ ఏమో వాక్యం ఉంటుంది, ఆ తర్వాత లోకంలో ఎవడో చెప్తాడు అది నానుడి పెట్టుకుంటారు. నచ్చింది. ఎవరన్నా మనం తిడితే చాలు వాళ్ళకి తగ్గేటట్టుగా కొటేషన్ పెట్టుకుంటారు. ఇంకా ఎంత మూర్ఖత్వమో నాకు అర్థం కాదు, ఎందుకు అలా చేస్తారో నాకు అర్థం కాదు. దేవుని నువ్వు స్తుతించే స్థితిలో ఉన్నావా? యాజకుడు ధూపం వేసేటప్పుడు ఏ రీతిగా అయితే ఆ యొక్క మందిరం అంతా కూడా సాంబ్రాణి చేత దేవుని సంతృప్తపరచగలిగాడు, నువ్వు ఆ ధూప వేదిక దగ్గర మోకరించి ప్రభా ఇంతవరకు నా జీవితంలో చేసిన మేలన్నిటి బట్టి నీకు స్తోత్రాలని దేవుని స్తుతించగలుగుతున్నావా? పనికిరాని నన్ను నీ కుమారుడిగా చేసుకొని తండ్రి అని పిలిచే భాగ్యం ఇచ్చావని నీ దేవుని నువ్వు స్తుతించగలుగుతా ఉన్నావా? అన్నిటికీ మించి ఎండింగ్ ఏదైతుందో భయంకర నరకము భయం నుంచి నాకు విడుదలిచ్చావయ్యా. ఏ రోజు నువ్వు వచ్చినా, ఏ రోజు నేను చచ్చినా, నేను జీవమును స్వతంత్రించుకుని నీ దగ్గరికి వస్తానని దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతా ఉన్నావా? కీడైనా మేలైనా నేను నిన్ను స్తుతిస్తానని ఆ ధూప వేదిక దగ్గర మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆ ధూప వేదిక దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేశాడో మీరు చూడండి, పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం ఉంచాడు, సముఖపు రొట్టెల బలను ఉంచాడు, ధూప వేదికను ఉంచాడు. ఒక వ్యక్తి యేసును నమ్మి బాప్తిసం పొందిన తరువాత పరిశుద్ధ జీవితంలోకి వస్తాడు. కాబట్టి ఆ పరిశుద్ధ జీవితానికి కావలసిన పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి. వాక్యాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని జీవితాన్ని కట్టుకునాలి. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలోకి నడిపిస్తున్నప్పుడు దేవుడు చేసిన మేళ్లను బట్టి ఆ వ్యక్తి స్తుతించకుండా ఉండలేడు. దాన్ని ఏమంటారో తెలుసా? నీటి బాప్తిసం కాదు, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసపు అనుభవంలోకి వస్తాడు. యేసయ్య అన్నాడు,
మీకు యోహాను నీళ్ల చేత బాప్తిసం ఇచ్చాడు, కానీ నేను పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసం ఇస్తాను. మోకరించి చేయగానే జరిగేది కాదు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజం. పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి. వాక్యాన్ని చదువుతూ వాక్యం ప్రకారంగా జీవిస్తూ ఉంటే, నీ జీవితం మారుతూ ఉంటే, నీ జీవితం క్రీస్తు స్వారూప్యంలోకి వస్తూ ఉంటే, దేవుణ్ణి స్తుతించకుండా ఏ రోజు నువ్వు జీవించలేవు. దాన్ని ఏమంటారంటే సంఘ జీవితము, పరిశుద్ధ జీవితం. ఇప్పుడు ధూపవేదిక తర్వాత యాజకుడు ఏం చేస్తాడంటే అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెడతాడు. ఒకసారి నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలెను. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి 22 వచనం దాకా, ఇప్పుడు టైం లేదు కాబట్టి జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. నిర్గమకాండం 25వ అధ్యాయం 10 నుంచి 22 వచనం తర్వాత చదువుకోనండి. అక్కడ దేవుని యొక్క మందసం మీద 3 ఉంటాయి. హల్లెలూయా. ఒకటేమో ఎవరికైనా జ్ఞాపకం ఉంటే చెప్పండి. ఒకటి ఆహారం చిగురించి కర్ర, మన్నా గల పాత్ర, ఆజ్ఞల పలకలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, యాజకుడు అక్కడికి వెళ్ళి ఆ మందసం ముందర ఉంటాడు. ఆ మందసము దేనికి సాదృశ్యం అయ్యింది అని అంటే క్రీస్తుకు సాదృశ్యం అయ్యింది. సరే, మందసం ఈ భూమి మీద ఉన్నప్పుడు దాదాపుగా ఈ ప్రత్యక్ష గుడారం కట్టింది ఎప్పుడు అని అంటే యేసు ప్రభుల వారు పుట్టకంటే 1450-60 సంవత్సరాల ముందు జరిగినటువంటి సంఘటన ఇది. ప్రత్యక్ష గుడారంలో ఒకసారి నిర్గమకాండం చూద్దాం. దినవృత్తాంతం 2 దినవృత్తాంతం గ్రంథం 35వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే 35:3 చదవండి త్వరగా. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే యోషియా అనే రాజు మందసాన్ని దేవుని యొక్క మందిరంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. యోషియా అనే రాజు దేవుని యొక్క మందసాన్ని దేవుని కొరకు కట్టించినటువంటి యెరూషలేము మందిరంలో పెట్టారు. హల్లెలూయా. అదే 2 దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 19వ వచనానికి వెళ్ళి చూస్తే అక్కడ ఏం జరుగుద్ది అని అంటే, ఆగండి చదవండి, టైం లేదు. సిద్కియా రాజు పరిపాలన లోపల కల్దీలు వచ్చారు, యెరూషలేము మీదకి వచ్చారు, యెరూషలేము పట్టణాన్ని కాల్చేశారు. మందసాన్ని కూడా అక్కడ దేవుని ఆలయం అంతా కాల్చేశారు. సరే, ఇప్పుడు మందసం ఎక్కడుంది? ఇప్పుడు మందసంతోనే కదా దేవుని ఆలయానికి ఉన్నటువంటి ఆధిక్యం, ఎందుకంటే దేవుడు అక్కడ ఉంటాడు, అవునా? ఇప్పుడు మందసం ఎక్కడుంది? ఒకసారి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. తెరవబడగా దేవుని నిబంధన మందసము, ఆమేన్, హల్లెలూయా. ఆ మందసం ఎవరికి దొరికేది కాదు, ఎవరు ఆయన్ని కాల్చలేరు. దేవునికి స్తోత్రం. ఆ మందసాన్ని యోహాను చూస్తా ఉంటే మందిరం తెరవబడగానే ఆ ఆలయంలో దేవుని యొక్క మందసం కనిపిస్తా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ మందసం ఎవరంటే ప్రభు అయినటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. మందిరంలో దేవుడు ఉంటేనే దేవుని మందిరం, క్రీస్తు మనలో ఉంటేనే దేవునికి ఆలయం. హల్లెలూయా. కాబట్టి మందసం దేనికి సాదృశ్యమైందంటే దేవుని యొక్క ఆలయమునకు సాదృశ్యమై ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆ మందసం ముందు దగ్గర యాజకుడు వెళ్ళినట్టుగా మనం కూడా క్రీస్తు ముందుకు వెళ్తే మనం అక్కడ ఏం చూస్తామో తెలుసా? యేసు ప్రభుల వారు అంటే ఆ మందసం మీద దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క షకీన ఉంటది. కాబట్టి క్రీస్తు ఏమై ఉన్నాడో మనం ఆయనను ధ్యానించాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలలో అక్కడ ఏముంటది అని అంటే ఆయననట అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు, అపరంజి పోలిన పాదములున్నవాడు, వచింప శక్యము కాని తేజో మహిమలో వాసము చేసేవాడు, ప్రవాహ నదీ జ్వలముల వంటి కంఠధ్వని గల దేవుడు అన్నమాట. అగ్ని జ్వాలల వంటి
నేత్రాలు కలవాడు, అపరంజిని పోలిన పాదాలు కలవాడ, అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలవాడ, అపరంజిని పోలిన పాదాలు కలవాడ, విస్తార జలనదులా దేవా, విస్తార జలనదుల శబ్దము పోలిన స్వరములు కలిగిన కననీయుడా. హల్లెలూయా. మనం ఆ మందసం ముందు నిలబడి క్రీస్తు ఆయన ఏమై ఉన్నాడో ఆయనను మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ మందసం లోపల ఏమున్నాయి? అక్కడ దేవునికి స్తోత్రం. ఆ మందసం యేసు ప్రభుల వారు దేనికి సాదృశ్యమై ఉన్నాడంటే నూతన నిబంధనకు సాదృశ్యమై ఉన్నాడు. ఒకసారి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 9:15. యేసయ్య రక్తం మన మనస్సాక్షిని కూడా కలగటానికి శక్తి కలిగింది కాబట్టి ఆ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధన. పాత నిబంధన ఏంటో తెలుసా? నువ్వు ఇది చేస్తేనే కనానులు అడుగు పెడతావన్నాడు, నువ్వు ఇది చేస్తేనే అన్నాడు. కానీ ఇప్పుడు క్రీస్తు చూడండి, మనం బలహీనులమని చెప్పి, మీరు అదే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి ఆఖరి తర్వాత చదువుకోనండి. ఆయన నేనట మన హృదయాల మీద వాక్యం రాసి, దేవునికి స్తోత్రం, ఆయననే మనని స్తుతించేటట్టుగా చేస్తాడట. ధర్మశాస్త్రం వల్ల కాలేదు, కానీ క్రీస్తు వల్ల అవుతుంది. కాబట్టి ఈ క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా యేసు ప్రభుల వారై ఉన్నారు. పాత నిబంధన క్లోజ్ అయిపోయింది, ధర్మశాస్త్రం క్లోజ్ చేశాడు. ధర్మశాస్త్రం ద్వారా కనాను దేశంలో అడుగు పెడదాం అనుకున్నారు, కానీ అది వాళ్ళకి శిక్షణ ఇచ్చింది. కాబట్టి క్రీస్తే రావాల్సి వచ్చింది. మనకు నూతన నిబంధనగా, క్రొత్త నిబంధనగా క్రీస్తు మనకై ఉన్నాడు. కాబట్టి అయ్యా, నువ్వే నాకు నూతనమైన నిబంధనగా ఉన్నందుకు నీకు వందనాలయ్యా. నా హృదయం మీద నీ వాక్యాన్ని రాసి నీ మాటల ప్రకారంగా జీవించే జీవితాన్ని మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు. నేను చేసిన తప్పులను ఏ రోజు కూడా మీరు జ్ఞాపకం చేసుకోనకుండా తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరంగా ఆ తప్పులన్నీ పడేసి ఏ రోజు మన తప్పులను తిరిగి జ్ఞాపకం చేసుకోకుండా మనల్ని ప్రేమిస్తున్నటువంటి ప్రభువును నువ్వు స్తుతించగలుగుతున్నావా? 10 సంవత్సరాల కింద తిట్టిన మాట అయినా మనం ఏం చెప్తాం తెలుసా? పలానా రోజు అన్నాడు, ఇక్కడ ఉండిపోయింది అంటాడు. మీరు దేవుని పిల్లలైతే ఆ మాట మన లైఫ్లో రాకూడదు. ఎందుకో తెలుసా? క్రీస్తును బాధ పెట్టి ఎన్ని కార్యాలు మనం చేస్తాం. ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనకి లైఫ్ లేదు, ఈ జీవితం లేదు. తూర్పు పడమర కలుస్తాయా? కలవవు. అలా పడేశాడు. ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆయన. దేవుని స్తుతించగలుగుతా ఉన్నావా? ఆ మందసం దగ్గరికి వెళ్ళి, ప్రభా, నువ్వే నాకు నూతన నిబంధన అయ్యావయ్యా, నా జీవితాన్ని మార్చావయ్యా, నా హృదయాన్ని మార్చావయ్యా, నీ ధర్మ విధులను నా హృదయములు పెట్టి నన్ను నీ ప్రియమైన బిడ్డగా చేసుకున్నావయ్యా అని నువ్వు స్తుతించగలుగుతా ఉన్నావా? ఇంకా మూడోది ఏం చేయాలి అంటే, అక్కడ అంటాడు, మన పితరులు ఐగుప్తు దేశం నుంచి కనాను వెళ్ళటానికి వాళ్ళకు భుజించడానికి మన్నాని ఇచ్చాడు. అవునా కాదు? మన్నా ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్తారా? నిర్గమకాండ 16:31 స్టార్ట్ అయింది. హల్లెలూయా. మన్నా స్టార్ట్ చేశాడు. ఆ మన్నా ఎప్పటిదాకా తిన్నారో తెలుసా? కనాను దేశంలో అడుగు పెట్టేదాకా.
యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి 12వ వచనం చూద్దాం. యెహోషువ 5:12 త్వరగా. మన్నా మానిపోయాను, అటు తర్వాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయాను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తినిరి. సరే, యోహాను సువార్త 6వ అధ్యాయం ఒక్కసారి 48-49 వచనాలు చూద్దాం. త్వరగా 48 అన్నాడు, జీవాహారము నేనే. 49 చెప్తున్నాడు, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి. మన పితరులు మన్నా తిన్నా కూడా చచ్చిపోయారే. కానీ ఈరోజు మనకు జీవమును ఇవ్వటానికి జీవాహారంగా క్రీస్తే వచ్చాడు. ఆనాడు పితరులకు మన్నానిచ్చావే యేసయ్య, ఈరోజు మీరే నాకు మన్నా ఉండి నిత్యంగా జీవించే జీవితాన్ని ఇచ్చారు. చావును జయించి దాటిపోయే జీవితం. మనం మరణమును దాటి ఉన్నామట, చావును దాటి ఉన్నాం. క్రీస్తులోకి వచ్చామంటే మనము ఎప్పుడు కూడా చనిపోం, నిద్రపోతామట. 1 Thessalonians 4:13 నుంచి పౌలు చెప్పుకుంటూ వస్తాడు, మనం క్రీస్తులో ఉన్నాం కాబట్టి నిద్రపోతున్నాం. ఎందుకో తెలుసా? ప్రభు వచ్చినప్పుడు మళ్ళీ లేస్తాం. చనిపోయిన వ్యక్తి లేస్తాడా? నిద్రపోయిన వ్యక్తి లేస్తాడు. కాబట్టి క్రీస్తులో ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో మనం మొదటి చావు అయిపోయింది. ఆయన చేత రక్షించబడ్డామో నరకానికి వెళ్ళే జీవితాన్ని మనం తప్పించుకున్నాం, జీవములో అడుగు పెట్టాం. కాబట్టి మరణానికి మన మీద అధికారం లేదు. కాబట్టి ప్రభువా, నువ్వే నాకు మన్నావై జీవాహారమైనందుకు మీకు వందనాలు తండ్రి అని క్రీస్తును మనం స్తుతించగలుగుతా ఉన్నామా? 4వది అంటాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడే మనకు నిబంధన, నూతన నిబంధన. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. కానీ ఈరోజు క్రొత్త నిబంధనలో క్రీస్తే మనకు నిబంధన. మన జీవితాన్ని మారుస్తున్నది ఆయనే, మన హృదయంలో వాక్యం ఉంచింది ఆయననే, మనని ఆయనలాగా మార్చుకుంటుంది ఆయననే. ఆయనలాగా పరలోకంలో అడుగు పెట్టడానికి కూడా మనల్ని ఆయత్తపరుస్తున్నది కూడా ఆయన. అక్కడ మన్నా గల పాత్ర ఉంది, ఆయననే మనకు మన్నా. ఆజ్ఞలు ఉన్నాయి, క్రీస్తే మనకు ఆజ్ఞ. ఇప్పుడు లాస్ట్ అహరోను చిగురించు కర్ర అన్నాడు. దేవునికి స్తోత్రం. అహరోను చిగురించు కర్ర దేనికి సాదృశ్యం అయ్యి ఉంది అని అంటే, వాస్తవంగా దేవుడు 12 గోత్రాలు ఉన్నాయి కదా, అందులో లేవి గోత్రీకులను వ్యతిరేకించినప్పుడు మోషేతోని ప్రభు అంటాడు, మీరు వాళ్ళని తృణీకరిస్తున్నారు కదా, ఒక్కసారి ఆ యొక్క 12 గోత్రాల పెద్దలందరినీ పిలువమను చెప్పేసి ఒక్కొక్క గోత్రికుడికి ఒక్కొక్క కర్ర ఇచ్చాడు. ఆ కర్రలన్నీ తీసుకుని వెళ్ళి దేవుని యొక్క మందసం దగ్గర పెట్టేశారు. అతి పరిశుద్ధ స్థలంలో పెట్టిన తర్వాత తెల్లారి వెళ్ళి అహరోను చూస్తే, ఆ మోషే చూస్తే అహరోను కర్ర చిగురించింది. పనికి రాని మనల్ని, చీకట్లో పాపములు బ్రతుకుతున్నటువంటి మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఈరోజు మనం రాజులైన యాజకులం. దేవుడు మనల్ని తృణీకరించలేదు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. అందుకొరకే క్రీస్తులోకి ఎప్పుడైతే వచ్చామో మనము మరణము దాటి ఉన్నాము గనక పునరుత్థాన జీవితాన్ని కలిగి ఉన్నాం మనం. అందుకే లాజరు చనిపోయినప్పుడు మరియ యోసేపుల ఇంటికి వెళ్తాడు. ఆయన మరియమ్మ ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, అదే యోహాను సువార్త 11:25 అంటాడు, పునరుత్థానమును నేనే, జీవమును నేనే. కాబట్టి నువ్వు దేవుని సముఖంలో మోకరించి, ప్రభా, పునరుత్థాన్ని నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, మరణమును దాటే జీవితాన్ని మీరు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని దేవుణ్ణి స్తుతించగలుగుతా ఉన్నామా? దేవునికి ప్రార్థన చేయగలుగుతా ఉన్నామా? ఎప్పుడైతే ఆ మందసం దగ్గర వెళ్ళిన తర్వాత ఈ 3 చూసిన తర్వాత అక్కడ ఏముంటుందంటే కరుణాపీఠం ఉంటుంది. అదే నిర్గమకాండం 25 అధ్యాయం 17 వచనం 22 వచనం చూస్తే 22 అంటాడు, అక్కడ అహరోను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కరుణాపీఠం మీద నుంచట డైరెక్ట్ యాజకుడితోని దేవుడు ఒక మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడతాడు. కాబట్టి అప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడంటే
ఏ ఇజ్రాయిల్ పక్షాన వెళ్ళి అక్కడ ఆ మందసం మీద ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని చిందించి వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడో, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు తన స్వయమైన రక్తం చేత ఆయన పరలోకములో అడుగుపెట్టాడు. మనందరికీ పాప ప్రాయశ్చిత్తం చేశాడు. నరకానికి వెళ్ళాల్సినటువంటి స్థితి లేకుండా అది క్షమించబడటానికి తన ప్రాణాన్నే పెట్టి మనని ఈరోజు ప్రభు పరలోకములో అడుగుపెట్టే భాగ్యమునిచ్చాడు. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే ఆ ఇజ్రాయేల్ 12 గోత్రాల వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి అవసరత గురించి దేవుడికి విన్నవించుకున్నట్టుగా ఆ కరుణాపీఠం దగ్గర నువ్వేం చేయాలో తెలుసా? అప్పుడు నువ్వు అడగాలి, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ ఉద్యోగం కొరకు, నువ్వు వెళ్తున్న స్థానిక సంఘం కొరకు, ఆ దేశం కొరకు నువ్వు విజ్ఞాపన చేసి ముగించాలి. హల్లెలూయా. ఆ రీతిగా ఆ రోజు ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేసి యాజకుడు బలిపీఠం దగ్గరికి వచ్చి బలి పశువును వధించి మందసం దగ్గర గంగాలం దగ్గరికి వచ్చాడు. గంగాలం దగ్గర కడుక్కున్న తర్వాత పరిశుద్ధ స్థలమైన మందిరం లోపల అడుగు పెట్టేసి దీప వృక్షాన్ని ముట్టించాడు. సముఖపు రొట్టెల బల దగ్గరికి వెళ్ళి రొట్టె విన్నాడు. ధూప వేదిక దగ్గరికి వెళ్ళి ధూపం వేసిన తరువాత దేవుని సంతృప్తి పరిచిన తరువాత ఆయన అతి పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టాడు. అప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు సంఘములో పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం పొందుకుంటాము. ఎప్పుడైతే పరలోకంలో అడుగు పెడతామో మహిమ బాప్తిస్మాన్ని పొందుకుంటాం. ఆ జీవితం అంతా ఎలా ఉంటుందో తెలుసా? మహిమ అన్నమాట. మనం ఇలానే ఉంటాం, ఆకలి అవ్వదు, దాహం ఉండదు, కన్నీళ్ళు ఉండదు, రోగం రోదన వేదన శోధన లేనటువంటి మహిమ బాప్తిసం పొందుకుంటాము. మహిమ జీవితాన్ని అనుభవిస్తాం. కాబట్టి మన అనుదిన జీవితంలో దయచేసి ఈ 7 గురించి మనం ప్రార్థన చేయాలి. నేను ఆల్రెడీ మీరెవరెవరు ఈ యొక్క ప్రత్యక్ష గుడారం ప్రార్థన చేస్తామని మీరు ఆశ కలిగి ఉన్నారో వారి కొరకు మీరు ఎలా ప్రార్థన చేయాలో నేను ఆల్రెడీ ప్రింట్ చేసి రాసి రెఫరెన్స్లతో సహా పెట్టాను. అయ్యా నేను ఆ రీతి ప్రార్థన చేయాలనుకుంటున్నాను అన్న వాళ్ళ కొరకే దీన్ని ప్రింట్ తీసిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆనాడు దేవుని ప్రజల మధ్య నువ్వు నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక యాజకుడిగా అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడానికి ప్రత్యక్ష గుడారంలో నువ్వు ఒక్కొక్క పరికరాన్ని ఏర్పాటు చేశావు. వాకిలిలో దేవా బలిపీఠం ఉంది, గంగాలం ఉంది. ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో దీపవృక్షాన్ని, సముఖపు రొట్టెల బల్లను, ధూప వేదిక నుంచి ధూపం వేసిన తరువాత అతి పరిశుద్ధ స్థలంలో మందసాన్ని పెట్టావు. దాంట్లో దేవా ఆజ్ఞలు ఉన్నాయి తండ్రి. మన్నా గల పాత్ర ఉంది, అహరోను చిగురించి కర్ర ఉంది. అక్కడ కరుణాపీఠం మీద అయ్యా యాజకుడితో నువ్వు ముఖాముఖి మాట్లాడావు. ఈ రీతిగా ఒక్కొక్క మెట్టును దేవా మేము ప్రార్థన చేసి మేము కూడా ఒకరోజు పరలోకంలో అడుగుపెట్టి ఈ లోకంలో పాపులమైన మేము నీటి బాప్తిసం పొందుకొని సంఘ జీవితాన్ని అనుభవిస్తూ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం పొందుకొని దేవా పరిశుద్ధంగా జీవిస్తూ ఆత్మ సహాయం చేత నడిపించబడుతూ వాక్యాన్ని తిని దాని ప్రకారంగా జీవిస్తూ మా జీవితంలో మార్పు కలుగుతుంటే మీరు చేసిన మేళ్ళన్నిటి బట్టి నేను స్తుతిస్తూ ఒకరోజు మేము కూడా పరలోకములో అడుగుపెట్టి మహిమ బాప్తిసం పొంది మహిమ గల జీవితాన్ని అనుభవించుట కొరకు ప్రత్యక్ష గుడారపు ప్రార్థన మేము అనునిత్యం చేసి అయ్యా మేము కూడా నీ మహిమను చూచుటకు మమ్మను బలపరిచి మీ నామమునకు మహిమ తెచ్చుకొనుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.